ప్రపంచ ఫాస్టెస్ట్ పర్సన్ హుస్సేన్ బోల్ట్, అతి వేగవంతమైన ప్రపంచ చిరుత పులి. అతను ఒలింపిక్స్లో 100 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ కోసం 9 సెకండ్లు మాత్రమే తన ప్రదర్శన ఇస్తాడు. ఆ 9 సెకండ్ల ప్రదర్శన కోసం 4 సంవత్సరాల పాటు పరిగెడుతూనే ఉంటాడు, చెమటలు కక్కుతూనే ఉంటాడు. తన ప్రయత్నాన్ని ఇంకా ఇంకా చేస్తూ తన రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకుంటూ తనతో పోటీ పడే వారికన్నా ఒక్క అడుగు ముందు ఉండడానికి 4 సంవత్సరాల పాటు చెమటని చిందిస్తూనే ఉంటాడు. కేవలం 9 సెకండ్లు కనపడడానికి, ఆ గోల్డ్ మెడల్ సాధించడానికి. ఇలా శ్రమ పడేటప్పుడు తను శ్రమ పడుతున్నానన్న మాట గుర్తుపెట్టుకోడు. తను గెలవబోయే బంగారు పథకం గురించి ఆలోచిస్తాడు. ఆ ఫలితం, ఆ రిజల్ట్ అతన్ని 4 సంవత్సరాలు శ్రమ చేసే విధంగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. అలాగే జీవితంలో ఎప్పుడైనా సరే ఫలితాన్ని ఊహిస్తే నువ్వు ఎంత కష్టాన్నైనా భరించగలుగుతావు. ఈ కష్టాన్ని స్పోర్టివ్గా తీసుకుంటావు. చాలామంది విద్యార్థులు హాస్టల్లో ఉంటారు. డాక్టర్ కోర్స్ కోసమని, ఏఐట్రిపుల్ కోసమని, ఐఐటీలో సీట్ల కోసం రాత్రి పగలు నిద్ర లేకుండా నచ్చని ఆహారం తింటూ, దోమలు కుట్టుకుంటూ, స్నానం చేయడానికి టైం లేక క్లాస్ రూమ్లో ఉంటూ రాత్రి పగలు ఎంతో కష్టపడుతూ ఉంటారు. తల్లిదండ్రులకు దూరంగా ఉన్నామని, అలా అని ఇలా అని మీరు చాలా బాధపడుతూ ఉంటారు. మీరు ఎప్పుడు అలా బాధపడమాకండి. రేపొద్దున నీ ఒంటి మీద తెల్లకోటు పెడితే నువ్వు డాక్టర్ అవుతావు. దాన్ని ఊహించండి. ఐఐటీలో నీకు సీట్ వస్తే ప్రపంచ వేదిక మీద నువ్వు గొప్ప ఇంజనీర్గా ఉంటావు. దాన్ని ఊహించండి. అప్పుడు మీరు కష్టాన్ని మర్చిపోయి మీ యొక్క టాలెంట్ మొత్తాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తారు. తిరుపతి కొండలెక్కేటప్పుడు అన్ని మెట్లు ఎక్కేటప్పుడు మోకాళ్ళు, కాళ్ళు, చెమటలు, గుండెదడు అన్ని బాధలు వస్తాయి. కానీ ఆ భక్తులందరూ ఏం ఊహిస్తారంటే నాకు బోలెడంత పుణ్యం వస్తుంది అనుకుంటారు. భగవంతుడిని చూడబోతున్నాం అనుకుంటారు. ఆ ఒక్క స్ఫూర్తితో వాళ్ళు ఎంత కష్టాన్నైనా భరిస్తారు. ఎప్పుడైనా కష్టపడేటప్పుడు ఫలితాన్ని ఊహించుకోండి. అది మీకు ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది. ఈ కష్టాన్ని మీరు భరించగలుగుతారు. మీలో మంచి మోటివేషన్ అనేది వస్తుంది.